అందరికీ నమస్కారం. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న రోజా గారు ఇప్పుడు పోలీసుల మీద కాస్త విరుచుకుపడ్డారనే చెప్పాలి. అంటే ఇప్పుడు నీళ్లు లేని బాయిలో దూకండి అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు వీటి మీద ఎలాంటి రియాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు పోలీసులు? ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఎందుకని పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారని అంటే, ప్రభుత్వం ఏదంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా లేదంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్గదర్శకాలు గైడ్లైన్స్ అలానే ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేయలేరు, చేయకూడదు కూడా. రాజ్యాంగం ఒప్పుకోదు. ఓకే. కాబట్టి పోలీసులైనా లేదంటే ఇతర ఉద్యోగులైనా ప్రభుత్వం తయారు చేసేటువంటి పాలసీలను ఇంప్లిమెంట్ చేయాల్సిందే. పోలీసులు కూడా ప్రభుత్వం పెద్దలు లేదంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేరాలు జరగకూడదు, ప్రజలకు భద్రత అనేది ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, పార్టీలకు అతీతంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఓకే. ఓపెన్గానే చెప్పారు. ఓపెన్ మీటింగ్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మీటింగ్లో చెప్పారు. ఆ క్రమంలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే అసాంఘిక శక్తులుగా ఆయా గ్రామాల్లో తిరుగుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమందిని నడిపిస్తున్నారు రోడ్ల మీద, రకరకాలుగా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో వాళ్ళు చేస్తున్నారు. ఓకే. నడిపించడం ఏంటి అలా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వేటని బలి ఇచ్చేసి రక్త తర్పణం చేసేసారు. ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. అది బహిరంగ ప్రదేశాల్లో ఆ విధంగా చేయటం అనేది చట్టం ఒప్పుకోదని పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి అక్కడ నడిపించారు. ఆ నడిపించిన దాన్ని తప్పు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు వీళ్ళందరూ తప్పు పెట్టారు. సరే, అలా నడిపించచ్చా అని అంటే నడిపించకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక నిందితుడైనా సరే కనిపించకుండా కవర్ వేస్తారు. దానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉంది. ఓకే. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసులు అలా నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో అదుపు తప్పిపోతుంది. గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అదుపు తప్పిపోతుంది. అసాంఘిక శక్తులు వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. అందుకే మిగతా వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళని భయపించడానికి, ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని భయపించడానికి చేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడి ఉండొచ్చు. ఓకే. ఒకవేళ ఈ విషయాన్ని కోర్టు అడిగితే కోర్టులో వాళ్ళు సమాధానం చెప్తారు ఎందుకు నడిపించాల్సి వచ్చింది అని. డీజీపీ గారు అయితే ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాకు వెహికల్స్ లేవు అందుకని మేము నడిపించామని చెప్పినట్టున్నాడు. అవునా సార్? ఆయన చెప్పారు, పోలీస్ వెహికల్స్ లేవు అందుకని మేము నడిపించినట్టు అని చెప్పి అది చెప్పారు. సరే, ఇప్పుడు అన్ని నిబంధనల ప్రకారం జరగాలంటే జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఉన్నారు ముఖ్యమంత్రిగా. నిబంధనల ప్రకారం చేశారా? చెయ్యలేదని చెప్పేసి హైకోర్టు జడ్జే సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. రూల్ ఆఫ్ లా లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి లెటర్ రాశారు. సుప్రీంకోర్టుకి రాశారు, హైకోర్టు జడ్జి రాశారు. ఎప్పుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియదు. వచ్చినటువంటి వాళ్ళు పోలీసులా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులా కూడా తెలియట్లేదు. అర్ధరాత్రి పూట వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఎవరిని ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి లెటర్ రాశారు. అప్పుడు రాకేష్ అతని పేరు ఏదో ఉంది, జడ్జి పేరు. ఆయన సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. ఓకే. మరి అలా అంత చేసినప్పుడు ఒక మాజీ సీఎంగా కదా మరి మీరు సీఎంగా ఉన్నప్పుడు మరి అలా ఎందుకు చేశారు? రంగనాయకం గారంటే 70 సంవత్సరాలు ఏముంటుంది ఆవిడ వయసు. ఆవిడెవరో ఎన్ఆర్ఐ పెట్టినటువంటి పోస్ట్ని లైక్ చేసి షేర్ చేశారు. షేర్ చేసినందుకు ఆవిడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇవాళ జర్నలిస్టులు స్వేచ్ఛగానే వీడియోలు పెట్టుకుంటున్నారు, ప్రభుత్వంలో ఉండేటువంటి అంశాలను లేవనెత్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా చెప్పుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళని ఏం అంటలేదుగా. మరి ఆ రోజు జర్నలిస్టులని అసలు ఏమీ లేకుండా మీరు దాదాపు 3000 మంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టారు కదా ఆ రోజున. ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు? సోషల్ మీడియాలో మీరు వ్యక్తిత్వ హననం చేస్తూ మీరు ఇదంతా చేసినప్పుడు ఏమైంది?
ఇవన్నీ గుర్తు లేకుండా రోజా గారు ఇప్పుడు వచ్చేసి ఈ పోలీసులు సరిగ్గా చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనికిరారు, ఎక్కడ బావిలో నీళ్ళు లేని బావిలో దూకి సావండి అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఓకే. కనీసం ఈ స్టేట్మెంట్ ఇన్న తర్వాత ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి, సుమోటానగైనా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు భావించాలిగా. ఎవరైనా కంప్లైంట్ చేస్తే కాకుండా సుమోటోగానే తీసుకుని ఆమె మీద చర్యలు తీసుకోవాలి కదా, అట్లీస్ట్ నోటీసులను పంపించాలిగా. లేదు, పోలీసు సంఘం ఉందిగా, ఈ పోలీస్ సంఘం అన్నా కానీ మమ్మల్ని నీళ్ళు లేని బావిలో దూకమంటావా అని చెప్పేసి వాళ్ళని రెస్పాండ్ కావాలిగా, వాళ్ళు కాల. రోజా గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? ఆడుదాం ఆంధ్ర కేసు ఉంది, తర్వాత రిషికొండ కేసు ఉంది, తర్వాత నగరిలో దందాలు చేసినటువంటి కేసు ఉంది. ఈ మీద విచారణ సాగిస్తామని చెప్పి ఆ రవి అనే ఎవరో ఒక ఆయన ఉన్నారు, శాప్ అధ్యక్షుడు, ఆయన చెప్పాడు తెలుగుదేశం పార్టీ. వచ్చే వారమే విచారణ స్టార్ట్ అవుద్ది రోజా మీద అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చి 3-4 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు రోజా గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు విచారణ చేయడానికి వెనుకాడుతున్నారు అని అంటే ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారట. లేడీస్ జోలికి వెళ్ళొద్దు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తప్పులు చేసినా కానీ వాళ్ళని చూసి చూడనట్టు వదిలిపెట్టండి అనేటువంటిది ఏదో సంకేతాలు ఇచ్చారని అది లీక్ అయింది. బట్ ఎంతవరకు అది లీక్ అయింది, అది నిజమో అబద్ధం మనకు తెలియదు. దాంతో విడుదల రజనీ గారిని కానీ లేదంటే రోజా గారిని కానీ వీళ్ళ జోలికి వెళ్ళట్లేదు పోలీసులు, ఈవెన్ వాళ్ళ మీద కేసులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇప్పుడు అసలు రోజా గారు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడైనా పోలీసులు రియాక్ట్ కావాలిగా. ఇప్పుడు ఆవిడేమన్నారు, అసలు పోలీసులు నీళ్ళు లేని బావిలో దూకముంటే పోలీసులు ఎలా కమ్ముకుంటారు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో పోలీసులు అద్భుతం, గవర్నమెంట్లో నుంచి పోగానే ఈ పోలీసులు పనికిరారు. ఇదే పోలీసులు కదా. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేక హైదరాబాద్ వచ్చారు చికిత్స చేయించుకోవడానికి. ఆ రోజు నమ్మకం లేదు, ఆయన అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం ఉంది ఆయనకి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి కితాబు ఇచ్చారు, ఆయన ఇచ్చారు. ఒక పక్క సీఎం కూడా ఎట్లానే వ్యాఖ్యించడం జరిగింది సార్, అంటే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీద. అదే ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటారు, కొంతవరకు ఉండొచ్చు, బట్ అది లిమిట్ దాటి ఉంటే కనుక అది రాష్ట్రానికి నష్టమే, సమాజానికి నష్టమే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు విమర్శిస్తే, ఇప్పుడు రేపు ఏదన్నా జరిగితే ఎవరికైనా ఇమీడియట్గా ఏదైనా జరగగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరు? పోలీసేగా. మరి వాళ్ళని మానసికంగా డౌన్ చేసేలాగా, వాళ్ళ మానసిక ధైర్యాన్ని దెబ్బతినేలాగా మాట్లాడితే ఎవరికి నష్టం? సమాజానికి నష్టం. సమాజానికి నష్టం చేకూర్చేలా మీరు ఆ విధమైన మాటలు మాట్లాడితే సమాజం అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది. ఈవిడ మాజీ మంత్రి కదా, మరి ఆవిడ అలాంటి మాట్లాడచ్చా పోలీసులు? రేపు ఏదైనా జరిగితే ఆవిడకి ఇమీడియట్గా పోలీసులే కదా ఆవిడకి రక్షణ కల్పించాల్సింది. అవును, అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో చేస్తారండి. ఇక ఆర్డుకోరు కొంతమంది ఉంటారు, ఆర్డుకోరు కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, తెలుగుదేశం వాళ్ళకు తెలుగుదేశం ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఉంటారు, ఇట్లుంటారు కొంతమంది. జనరల్గా ఉద్యోగులు ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండరు. ఇంకెవరో ఒక కులము మతం ఇవన్నీ పూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు తప్ప జనరల్గా ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుబంధంగా పనిచేస్తుంటారు, అనుగుణంగా పనిచేస్తుంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళని ఇదే పోలీసు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పోలీసే కదా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పోలీసులే కదా వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పనికిరారు? వీళ్ళ సంగతి చూస్తానంటారు, సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొస్తానంటారు, బట్టలు ఇప్పుతామంటారు, ఆమె బాయిలో దూకి సావండి అంటారు. ఏంటిది? ఇప్పుడంటే ఆమె మీద కేసులు ఓపెన్ చేయాలి. ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఒక ఐఏఎస్ ఆవిడని కాపాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ ఆమె ఫైల్స్ని హోల్డ్ చేశారు, ఆమె విచారణకు రాకుండా ఆ ఫైల్ హోల్డ్ చేశారు కాబట్టి నన్ను ఏం చేయరు అనేటువంటి ధైర్యంతో ఆమె మాట్లాడుతున్నారు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో బాగా
జరిగిందని కంప్లైంట్ ఉంది. రిషికొండలో జరిగింది అనేది అందరికీ తెలుసు, ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసి విచారణ ఎందుకు చేయట్లేదు? అట్లీస్ట్ విచారణ చేసి అరెస్ట్ చేయకపోయినా విచారణ కన్నా పిలవాలి కదా. అసలు ఆ ఫైల్ మొత్తం మూసేశారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ ఆ ఫైల్ని ఎంత మూసేశారో, ఆమెకి ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి దర్శనాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లే చేస్తున్నారు. ఓకే. ఆవిడ ఎవరికి వచ్చినా రాకపోయినా విఐపి దర్శనాలు ఆమెతో పాటు పోయినటువంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానాలు పెడతారు. అట్నే ఆవిడ ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ ఆవిడకి సంబంధించిన ఫైల్స్ విచారణకు రావు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక గ్రూపే మాట్లాడుకుంటుంది. సో కాబట్టి రోజా గారు లాంటి వాళ్ళు అట్లీస్ట్ సరే ఆవిడపైన కేసులు ఆరోపణలు పక్కన పెడితే కొంచెం పోలీసుల గురించి లేదంటే వ్యవస్థల గురించి వ్యవస్థలో ఉండేటువంటి ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు సద్విమర్శలు చేయండి. విమర్శలు చేయొద్దని చెప్పట్లేదు, ఆరోపణలు చేయొద్దని చెప్పట్లేదు. ఆ విధంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తే మాత్రం అది సమాజానికి నష్టం. ఇవన్నీ మాట్లాడుకుని ఉండాలంటే ఆమె మీద ఎంక్వైరీ చేయాలి. మరి ఎంక్వైరీ చేయకుండా ఆపుతున్న ఐఏఎస్ ఎవరో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక గట్టి ఐఏఎస్ సపోర్ట్ ఉందని చెప్పి అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.